పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవ, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తాము. ఇంతవరకు కూడా మీరు మా మధ్యలో ఉండి నడిపిస్తూ వచ్చినందుకు నీకు వందనములైన స్తోత్రాలు. దయగల ప్రభా, నా ఎడల కూడా నీవు కృప చూపినందుకు వందనాలు, వాత్సల్యతను చూపినందుకు వందనాలు. నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టే ధన్యత నన్ను కనికరించి ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. నన్ను సంగతులను ఎరిగిన దేవుడు ప్రభా, ఏమై ఉన్నానో ఉచితమైన నీ కృప తండ్రి. ఈ సమయంలో ప్రభా, అడ్మిన్స్ గ్రూప్గా నీ పాదాల దగ్గరికి వచ్చినాం తండ్రి. నా దగ్గర ఏం లేదు, నాకే జ్ఞానం లేదు, నేను మూర్ఖురాలు ప్రభా. దయచేసి నన్ను ఎరిగిన దేవుడు నన్ను క్షమించు తండ్రి. నన్ను పవిత్రపరచు నాయన, నన్ను కనికరించు. నన్ను బట్టి నీ ప్రజలకు నష్టం కలుగుకున్నట్లు దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభా. నా ప్రాణాత్మ దేహాలు ఇష్టపూర్వకానికి అర్పిస్తుండగా అంగీకరించి నన్ను మీరు స్వాధీనపరచుకోండి. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల నీవు నన్ను మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనములు, క్షమించినందుకు వందనములు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీరు వివరించండి, మీరు దాన్ని కొనసాగింపచ్చు. నా అనుభవాన్ని, ప్రణాళిక, నా జ్ఞానం అంతా కుట్టేనైనా ఖాళీ అయిపోగలటకు, నీ చేతిలోనికి నేను సంపూర్ణంగా రాగలటకు సహాయం చేయండి. ఏది పలకవలని ఉద్దేశించినా అది మాత్రం పలుకున్నట్లు సహాయం చేయండి. నీ చిత్తం లేని ఒక్క మాటైనా నా నోటి నుంచి రానియకున్నాయన దయ చూపించమని, నన్ను కంట్రోల్ చేయమని వేడుకుంటాను. నిబ్బరంతో అంతవరకు సాగిపోవడానికి కృపనిమ్మని. ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు, నీ చిత్తం అయితే సమకూర్చండి. దయగల తండ్రి, కనికరించమని ప్రార్థిస్తూ మాకు వినే చెవి, గ్రహించే హృదయం, లోబడే మనస్సు మాకు అందరికి కూడా దయచేయి. మా తలంపులు అటు ఇటు చెదిరిపోనియద్దు. నీ కార్యమును మాలో సంపూర్ణంగా నెరవేర్చుకోండి. ఆ రీతిగా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునట్లు. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునట్లు. నూతన వస్త్రాహారములిచ్చి సుందరునిగా చేయుము. నూతన వస్త్రాహారములిచ్చి సుందరునిగా చేయుము. జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేము. నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము జూపు. నూతన శక్తిని అందరికొసగి నూతన మార్గము
మార్గము చూపు. నీదు మహిమా కొరకై నాకు నూతన నడకను నేర్పు. నీదు మహిమా కొరకై నాకు నూతన నడకను నేర్పు. జీవపు దాతానా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నేము. నూతనంగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడవు. ప్రేస్టండి మీ అందరికీ. నా పేరు లలిత. నేను ఎస్ఎస్ గ్రూప్లో అంటే స్టార్టింగ్ నుంచి నాతో పాటు ఇంకా 6 ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఒకదాన్ని. దేవుడు నా ఎడలు చూపిన కృపే నేను కూడా అందులో ఒకదాన్ని. అయితే మీ అందరిలాగా యేసు ప్రభు అంటే తెలిసిందని కాదు. నాకేమాత్రం యేసు ప్రభు తెలియదు. నా వివాహం జరిగే వరకు కనీసం దరిదాపులు అసలు చర్చలు కూడా నాకు తెలియదు. అలాంటిది నా జీవితంలో వివాహం ద్వారానే ఆయన ద్వారా నాకు దేవుడి పరిచయం ఉంది. వివాహం అయినప్పుడు మెల్ల తాడు కట్టే వరకు ఆయన నాకు చెప్పలేదు. తాడు కట్టిన క్షణం నుంచి ఆయన పూజ మానేశారు. ఏంటంటే ప్రేయర్కి వెళ్తారంటాను. ఒక్క క్షణం పాటు నేనేదో అయిపోయాను అనుకున్నాను. అయితే నిజమైన దేవుడు నేను అప్పుడు తెలుసుకోలేదు. తర్వాత కూడా చాలా రోజులు తెలుసుకోలేదు. మొదటి సంవత్సరంలోనే ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. అంటే ప్రార్థనకి ఆయన వెళ్తారని సంగతి తెలియకుండా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని. అలా జరిగిన నా జీవితంలో మొదటిగా ఒక పాప నాకు చరణ్ కమల్ కంటే ముందు నెలలు నిండిపోయినాయి. మా ఆడపడుచు వాళ్ళ పాప బాబు, తోడుకాల వాళ్ళ బాబు ఇద్దరు ఆడుకుంటా వచ్చి నా కడుపు మీద పడిపోయారు. నేను పడిపోతే గడప కొమ్ము నాకు డొక్కల్లో తగిలేసింది. అంటే పాపకి గట్టిగా తగిలింది. ఒక కాలు, ఒక చెయ్య, తల్ల ఒక పాటు సగం భాగం పనిచేయకుండా ఎట్టింది. అంటే నాకు డెలివరీ అవటం కష్టం అన్నారు. ఆ రోజు నేను చనిపోవాల్సిందని. నేను కానీ పాప కానీ ఎవరో ఒకరే బతుకుతారన్నారు. దేవుని కృప ఆయన ఏర్పాట్లో నేను ఉన్నాను కాబట్టి పాప నా సన్నిధికి తీసుకెళ్ళి నన్ను మళ్ళీ సజీవ లెక్కలో ఉంచారు. మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు యంగ్ గర్ల్స్ గ్రూప్లో ఉన్నాను. అలా కొన్ని శ్రమల గుండా ఒక్కొక్క శ్రమ గుండా నన్ను తీసుకెళ్ళి దేవుడు ఆ పాప చనిపోయి నాకు 3 సంవత్సరాలు నాకు గర్భిణీలు రాలేదు. ఇక నాకు పిల్లలు పుట్టరనుకున్నారు. నన్ను చూసిన వాళ్ళు పిల్లలు లేకపోతే ఏమంటారు ఆ బాధ నాకు తెలుసు. అంటే నేను అనుభవించాను ఆ బాధ. తర్వాత 2 పిల్లలు, ఒకరి తర్వాత ఒకరు. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా అలా దేవునిలోకి ఒక్కొక్క శ్రమ గుండా వెళ్తూ దేవుడు ఈ రోజు నన్ను ఈ స్థితికి ఉంచాడు. ఇప్పుడు నీకు చెప్పేది ఏంటంటే నాకు యంగ్ గర్ల్స్ గ్రూప్ ఇచ్చినప్పుడు ఇమ్మింది గారు దీనాకి నాకు B3 గ్రూపు యంగ్ గర్ల్స్ గ్రూపు ఒకరు తీసుకోండి అన్నారు. ఇద్దరం అయిష్టంగా ఉన్నాం. అసలు ఏ మాత్రం మాకు సమ్మతి లేదు. ఎందుకంటే తెల్లవారుజాము నేను ఆయనకు బాక్స్ పెట్టాలి, టిఫిన్ బాక్స్. నాకు చాలా టైంలో బిజీగా ఉంటాను. నేను అసలు మాట్లాడలేకపోతున్నాను. అయినా కూడా ఏమనుకోకుండా మీరు ఈ పరిచర్య చేయకపోతే, మీరు ఈ పని చేయకపోతే వేరే వాళ్ళు దేవుడు ఎవరినొకరు ఎంచుకుంటాడు, అది మీ ఇష్టం అన్నారు. ఆ మాటకి లోబడ్డాం. అంతకుముందే జరిగింది ఏంటంటే ఒక 6 నెలల క్రితం
మచిలీపట్నంలో మేము ఇల్లు కట్టుకున్నాము. అది 10 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టుకుని. ఆ ఇంటికి అప్పటి నుంచి పెయింట్ వేయించాలన్నా కూడా ఎన్నిసార్లు ప్రయత్నించలా మాకు అసలు ఆ పని అవ్వట్లేదు. అయితే ఒకసారి ఎమ్మెల్యే గారితో ఆన్లైన్ ప్రేయర్లో చెప్పాను, కటక్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నారో సరిగ్గా గుర్తులేదు నాకు. అప్పుడు మన గ్రూప్గా వెళ్ళి ప్రార్థన చేద్దామండి అన్నాను. సరే అన్నారు. ఇక్కడి నుంచి కార్ కట్టుకుని ఎస్ఎస్ గ్రూప్ లో అందరం కలిసి వెళ్ళి మచిలీపట్నంలో పాస్టింగ్ ప్రేయర్ చేసి వచ్చేసాం. ఇంకా దాన్ని విడిచిపెట్టేసాం. తర్వాత జరిగింది కొన్ని నెలలు. ఇంకా పని జరుగుద్దన్న ఆశ కానీ ఏమీ లేదు. అంటే నేను వెళ్తున్న పరిస్థితి, నా కుటుంబంలో నేను 4, అక్క, నేను, తమ్ముళ్ళు 2. నాకు నాన్న, చిన్న తమ్ముడికి నేనంటే చాలా ఇష్టం. నాన్నకి పెరాలసిస్ వచ్చి చనిపోయారు, చిన్న తమ్ముడు కోవిడ్ వచ్చి చనిపోయాడు. అక్కలకి దీనికి కొంచెం మనస్పర్ధలు, పెద్ద తమ్ముడికి అక్క కొంచెం మనస్పర్ధలు. నా కుటుంబ పరిస్థితి అది. నేను అక్కడికి వెళ్ళి చేయించుకోలేని స్థితి. ఇక నాకు దిక్కెవరు? దేవుడు తప్ప. ఇంటికి చూస్తే డ్యూటీలు, పిల్లలిద్దరూ చెరకు హాస్టల్లో ఉంటున్నారు. కానీ ఆ బిల్డింగ్ పాడైపోతుంది, పని చేయించాలి, కానీ నాకు ఓపిక లేదు. నేను ఎలాంటి దాన్ని అనేది మీలో కొంతమందికి తెలియకపోవచ్చు. నాకు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఎంత దేవుని కృపను బట్టి ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నాను. నాకు ఎంగెల్స్ గ్రూప్ అప్ చెప్పిన తర్వాత ఆ గ్రూప్లోకి నేను వెళ్ళినప్పుడు జ్యోతి, శ్రావణి చూసుకునేవాళ్ళు. అసలు పిల్లలు ఎవరు కూడా నేను మాట్లాడితే వాళ్ళకి సమాధానమే చెప్పేవాళ్ళు కాదు. శ్రావణి, అమ్మ మాట్లాడండి అమ్మా అన్నా కూడా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. అయినా అలాగే రోజు అక్క మీరే గ్రూప్ నడిపించింది అని శ్రావణి చెప్పేది. అలా రోజు వెళ్తున్నప్పుడు వచ్చే వాళ్ళందరూ ఆగిపోయారు. సులోచన, షారోన్ వాళ్ళిద్దరే ఉన్నారు. షారోన్కి ఎగ్జామ్స్ అని చెప్పి ఆ బాబు కూడా ఆగిపోయి వాక్యం చెప్పేటప్పుడు వచ్చేది, తర్వాత ఇంకొచ్చేది కాదు. ప్రార్థన చేసి వెళ్ళిపోయేది. ఒక్క సులోచనతో గ్రూపు, మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు. ఇదేంటి నేను గ్రూప్లోకి రాగానే ఇలా అయిపోయింది. గ్రూప్ అంతా చక్కగా ఉన్న గ్రూపు వాళ్ళు బాగా నడిపించారు. నేను వచ్చేసరికి ఒక్క అమ్మాయి అయిపోయింది. గ్రూప్ ఏంటి ఇలా అయిపోయింది అనుకున్నా. అయితే ఆ ఒక్క పాపతోనే అలా రోజు మేము ప్రార్థన అయితే మానేవాళ్ళం కాదు. శ్రావణి, నేను, సులోచన, శ్రావణి వాళ్ళిద్దరి తర్వాత శృతి, శివ వీళ్ళిద్దరు, మన్విత ఇంటికి వచ్చినప్పుడల్లా పాప, ఇలా 5గురితో ప్రతిరోజు. మన్విత కూడా ఎంత ప్రార్థన చేస్తుంది, ఆ పాప కూడా. ఇలా గ్రూప్ నడుస్తూ ఉండేది. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన ప్రవర్తన అనేది మన నోటి మాట, మనం చేసే పనులు కాదు. ఆ పనులను బట్టే ఇతరులు కూడా మనల్ని గమనిస్తారన్నది నేను చవి చూశాను. ఆ మచిలీపట్నంలో ఇంట్లో పని చేయించడానికి దేవుని కృపను బట్టి కదిలి ఆ పని చేయిస్తున్నాను. చేయించేటప్పుడు యంగర్స్ గ్రూపు ప్రార్థన జరుగుతుంటే తెల్లవారుజామున ఆ ప్రార్థనలు అందరూ వినేవాళ్ళు. అంటే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ పిల్లలు, నేను ఒక ఆడపిల్లని కోల్పోయాను. వాళ్ళు ఎవరికన్నారో తెలియదు, కానీ వాళ్ళు నా బిడ్డలాగానే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేసేదాన్ని. ఒక్కొక్కసారి మన పిల్లలు చంటి పిల్లలప్పుడు పాలు తాగకపోతే బతిమాలి ఇస్తాం కదా, అలాగే ఎందుకంటే నన్ను క్షమించండి అంటే మీరు ఎక్కువ వాళ్ళకి ఫోన్ చేయొద్దని వాళ్ళు, కానీ మా పిల్లల కోసం రావణి ఫోన్ చేస్తుంది, కలిపేవాళ్ళు. కానీ వెంటనే లేసేవాళ్ళు పిల్లలు, ప్రార్థన ఏకీభవించేవాళ్ళు, ఎప్పుడు కూడా ఆగలేదు. ఆ ప్రార్థన బట్టి అంటే వాళ్ళు చేసే చిన్నపిల్లల ప్రార్థన, వాళ్ళు ఎంత ఆత్మీయంగా ప్రార్థన చేసేవాళ్ళు పిల్లలు కూడా. అలా గ్రూప్ చక్కగా అందరూ కూడా ఇప్పటి వరకు వస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అయితే ఒకసారి అనుకోకుండా సాక్ష్యం చెప్పడానికి ఎవరు లేకపోతే నేను సాక్ష్యం చెప్తే షారోన్ ఎక్కి ఏడిసింది.
ప్రభువా, అన్నీ బాగుండి మేము ఉదయాన్నే లేకలేకపోతున్నాము. ఆంటీకి ఉన్న బలహీనతని బట్టి ఈ పరిచయంలో దేవుడిని వాడుకుంటున్నారు ప్రభువా. తను ఎవరికైనా బిడ్డ తెలియదు, కానీ నేను తన బిడ్డగా అనుకున్నాను. నా బిడ్డ లాంటిది. అంటే మన గ్రూప్లోకి వచ్చిన పిల్లలైనా ఎవరైనా మన అనుకుని మన పిల్లల్లాగా వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడంటే, నా జీవితంలో ఎక్కడ అసమాధానంగా ఉందో అక్కడ సమాధాన పరిచాడు. అక్కకి తమ్ముడికి మధ్య సమాధానం, మా ఆయనకి బావగారికి మధ్య సమాధానం. అలాగే నేను సువార్త ప్రకటించి దేవుణ్ణి తెలుసుకునేలాగా వాళ్ళందరికీ ప్రార్థన చేయటం నేర్పించాను. ఇతరుల కోసం ఎవరైనా స్వార్థ ప్రకటిస్తాం, కానీ మన కుటుంబంలో మాత్రం ప్రకటించలేని వాళ్ళు. అయితే నేను అక్కడ ధైర్యంగా దేవుని మాటలు చెప్పడానికి అమ్మని కూడా ప్రార్థనలో ప్రతిరోజు కూర్చోబెట్టేదాన్ని. అలాగే మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళం. అది దేవుని కృపే. మొదటి రోజు పద్మ గారి ఆరాధన వర్తమానం చెప్పారు. ఆరాధన చేసి ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది. ఇదంతా ఏంటంటే ఒక్క మాటకి లోబడి మిన్ని గారు చెప్పినప్పుడు నేను ఎప్పుడు కూడా తన మాటని తోసివేయను. మాటని అంగీకరించినప్పుడు, ఆ బిడ్డలు నా బిడ్డలాగా అనుకుని ప్రార్థించినప్పుడు గ్రూప్లో కూడా ఆ బిడ్డల విషయంలో దేవుని కాపుదలు ఇచ్చి బిడ్డలు కూడా ఆత్మీయంగా ఎదుగుతానికి దేవుడు నా ఆడలకు కూడా కృప చూపించాడు. దీన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు తీర్చింది. ఆమె పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం వినే ఉంటాం కదా. ఆయనను దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు కనుక ఏం మాట్లాడుతూ ఉన్నాడు నాతో పర్సనల్గాని మనము దృష్టించి ఆలకిస్తాం. ఇక్కడ వాగ్దానముల గురించి 2 లక్షణాలు చెప్తున్నారు కదా. మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మన చేతిలో ఈ యొక్క సంవత్సరం కొరకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు ఎలాంటివి అంటే అమూల్యమైనవి. అంటే ఎంత డబ్బు ఇచ్చినా కూడా, మూల్యం చెల్లించినా కూడా దానికి సరిపోదన్నమాట. దానికి వెల కట్టలేవు నువ్వు. అంత గొప్పవి, అత్యధికములైనవి, ఎంతో ఉన్నతమైనవి. అధికము అత్యధికము, సూపర్లేటివ్ డిగ్రీ కదా. అలాంటి ఉన్నతమైనవి ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం. కాబట్టి మనకు పర్సనల్గా వచ్చినట్టు కానీ, గ్రూప్కి వచ్చినట్టు కానీ, ఆల్మైటీకి వచ్చినవి కానీ, ఫ్యామిలీస్కి వచ్చినవి కానీ, తర్వాత సంఘానికి, సార్వత్రిక సంఘానికి వచ్చినటువంటి వాగ్దానాలు కానీ ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైంది, అత్యధికమైంది అనేది మనం గుర్తించాలి. దేన్ని కూడా మనం తృణీకరించకూడదు. ఏంటి ఇలా వచ్చింది అని అనుకోకూడదు. ఈ వాగ్దానాలు మనం పుచ్చుకున్న కంటే ముందుగా ఎంతో ప్రార్థన మనమే చేసినాం. మనలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా ప్రపంచంలో ఆ వాగ్దానముల కొరకే చేసినారు. కాబట్టి దేవాది దేవుడు ఆ యొక్క వాగ్దానములను మనకు వచ్చినట్లుగా ఆ ప్రార్థనలు ఆలకించి ఆయనే పరమందుండి మనకు అది అనుగ్రహించినాడని మనం గుర్తించు. అయితే ఎందుకు ఇచ్చినాడు, ఎందుకని దేవుడు మరి ఈ దినం వాగ్దానాల గురించి మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు? మనలో చాలామందికి రాంగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి వాగ్దానాల గురించి. చదువు ఇక్కడ ఏమని చెప్తా ఉన్నారు అనంటే, దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని అంటా ఉన్నాడు. లోకమందున్న భ్రష్టత్వమును
ఈ వాగ్దానాల మూలంగా మనం ఏం చేయాలో తప్పించుకోవాలి. ఫస్ట్ ఒక గురి మనం పెట్టుకోవాలి. వాగ్దానము అని అంటే ఏంటి, అసలు ఎందుకు ఇచ్చినారు ఇది, నేను దాని కొరకు అడిగినా దీని కొరకు అడిగినా అందుకు ఇది ఇచ్చినారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అక్కడ అంటే, దేవ స్వభావమందు మనం పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించెను. అర్థమవుతా ఉందా? ఆ చివరి మాట గమనించు. దేని కొరకు అనుగ్రహించినాడు? దేవుని యొక్క స్వభావంలోనికి మనము రావాలా. పలానా వాగ్దానం, పలానా ఆశ, ఆతృత ఎంతో ఉంటుంది మనకు. దాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా తీసుకున్నాం, అన్నీ కరెక్టే. వీటన్నిటికంటే ఉత్తమమైంది దేవుని యొక్క స్వభావంలోనికి మనం రావాలి. మనకు తెలుసు కదా, 1 యోహాను 3:2 కదా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయనను మనం పోలి ఉండాలి. ఆ యొక్క దైవికమైన స్వభావంలోనికి మనం రావాలి. రక్షించబడిన తర్వాత మనం ఇంకా భూమి మీద ఎందుకున్నాం? ఆయన వల్లే సత్క్రియలు చేయడం కొరకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మహిమపరచుట కొరకే మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వారూప్యంలోనికి మనం రావాలని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ దైవికమైన స్వభావంలోనికి మనం రావాలి. దైవిక స్వభావం అంటే ఏంటి, మానవ స్వభావం అంటే ఏంటి? చాలా సంగతులు చెప్పొచ్చు, కానీ మనకు అవసరమైంది సహోదర ప్రేమ గురించి చెప్పుకోవచ్చు కదా. యేసుప్రభు దైవికమైన స్వభావం కలిగిన వాడు. సిలువలో తనను కొట్టేవారిని, హింసిస్తున్న వారిని ఎలాగన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించన్నాడు. ఇక మనము మానవ స్వభావాన్ని వదిలిపెట్టాలి, దైవికమైన స్వభావాన్ని సంతరించుకోవాలి. అలాంటి వాళ్ళలోని వాగ్దానాలు నెరవేర్చబడుతూ ఉంటాయి. గమనించండి, కావాలంటే నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడట్లేదంటే నువ్వు ఆ స్వభావంలోనికి రావటం లేదు కనుక ఆ వాగ్దానాన్ని ఉపయోగించట్లేదు, ఆ స్వభావంకి రావట్లేదు, ఆ వాగ్దానము నెరవేర్చబడట్లేదు. చాలా సులువుగా నీ వాగ్దానం నెరవేర్చబడాలంటే ముందుగా దైవికమైన స్వభావంలోనికి దేవుని తీసుకుని రావడానికి ఆ వాగ్దానం ఇచ్చాడు కనుక నీ ఎయిమ్ ఎట్లా ఉండాలి, ఈ వాగ్దానం ఇలాగ నెరవేరాలి, నీ ఓన్ కాన్సెప్ట్ కాదు అక్కడ ఉండాల్సిండేది. నేను దైవికమైన స్వభావంలోకి రావాలి, అది గురి. పౌలు అంటాడు కదా, నేను దేని కొరకు పట్టబడి తినో దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నా, గురి వద్దకే పరిగెత్తుతున్నా, అది గురి. ఆ దైవికమైన స్వభావంలోనికి మనం రావాలి. ఈ వాగ్దానం పట్టుకో, ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఆ స్వభావానికి నువ్వు రావడానికి ఉపయోగపడుతుంది. ఆ స్వభావానికి రావడానికి నీకు అడ్డొచ్చి ఈ భ్రష్టత్వానికి సంబంధించి లోకమందుని భ్రష్టత్వం నుంచి తప్పించబడతావు. ఎంత ఆశ్చర్యమో! దేవుడి వాక్యము, వాగ్దానములు ఎంతో అమూల్యమైన, దాన్ని వివరించడానికి, వర్ణించడానికి ఇంత అని చెప్పడానికి చేత కాదు. అది అత్యధికం, ఇంకా తవ్వుతుంటే వస్తూనే ఉంటుంది గని. అది ఇంతవరకే పని చేస్తాయి, ఇక పని చేయవు, ఈ లిమిటే, అట్లా ఏమీ లేదు. కాబట్టి మనం మెయిన్గా దేవుడు మనకెందుకు ఇచ్చినాడు వాగ్దానం? అసలు మనం ఎక్కడి వారు? పర సంబంధమైన వారు కదా. మన పౌరస్థితి పరమందు ఉంది. ఇంకా ఏమంటాడు కొలస్సీలో, మీ యొక్క దృష్టి ఎక్కడ పెట్టా? పరమందు ఉంచాల. పై సంబంధమైన వాటి మీద నీ దృష్టి నిలుపు, భూ సంబంధమైన వాటి మీద వద్దు అని చెప్తాడు క్లియర్గా. కాబట్టి అలాంటి దృష్టితో మనం సాగాలి. ఆ దైవికమైన స్వభావంలో మనం సాగుతూ ఉన్నప్పుడు ఈ లోకమందున్నటువంటి భ్రష్టత్వం మనకు అడ్డొస్తుంది కదా. ఫలానా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సహోదర ప్రేమనే చూసినాం. ఇప్పుడు వాళ్ళు మనల్ని కొడతా అన్నారు, ఉమ్మేస్తున్నారు, అవమానపరుస్తున్నారు.
అసలు మన మానవ స్వభావం ఎట్లా ఆలోచిస్తుంది? అసలు నేను ఏం తక్కువ, అసలు నాలో ఏం తప్పు ఉంది, అసలు వాళ్ళు ఎక్కడ, వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు, ఏం బైబిల్ చదువుతారు, ఏం మందిరానికి వస్తారు, వాళ్ళు అసలు నా కాలు గోడికి కూడా పనిచేయరు, నా పేరైనా వాళ్ళు ఎత్తడానికి అర్హత ఉందా? అలాంటి వాళ్ళు నన్ను అంటారా? ఊరికి అంటేనే మనకి ఇంత సీన్ ఉంటుంది. ఇది ఏం స్వభావం? ఇది మానవ స్వభావం. అక్కడ ఎవరిని అంటున్నారు? సృష్టికర్తనే, దేవాది దేవుడిని అంటున్నారు వాళ్ళు. అంటుంటే అలాగ అనుకుంటున్నాడు యేసు ప్రభు? అలాగేమో అనుకోవట్లేదు. సాత్వికుడు, దీన మనస్సు గలవాడు ఏం చేస్తున్నాడు అంటే ఫుల్ ఆపోజిట్ చేసేస్తున్నాడు. అయ్యా ప్లీజ్ ఏం అనుకోవద్దు, వాళ్ళని క్షమించి, వాళ్ళకి తెలియదయ్యా అని బతిమాలుకుంటున్నాడు తండ్రిని. ఇది మా దైవ స్వభావం. ఇంకా ఎన్నో సంగతులు. మనము మన సహోదరుల కొరకు ఏమైనా త్యాగం చేయడానికి ఇష్టపడతామా? మొదట మా కుటుంబం, తర్వాత ఇతరులు అనే అనుకుంటాం. ఇవి వదిలినాకే ఇంకా ఛాన్స్ బై ఛాన్స్ ఏమన్నా ఉంటే మీకు ఇస్తాం, లేకపోతే మీకోసం ప్రార్థన చేస్తాం, తర్వాత ఓకే. కానీ యేసు ప్రభు మొదట దేనికి స్థానం ఇచ్చినాడు? తండ్రినే విడిచిపెట్టినాడే, మహిమనే విడిచిపెట్టినాడే, శ్రీమంతుడైన దేవుడే తన కలిగిన సమస్తం విడిచినాడే, తన ప్రాణం కూడా విడిచిపెట్టినాడే. ఇందుకొరకు సహోదరుని రక్షించడం కొరకు, విడిపించడం కొరకు తన కలిగిన సమస్తమును విడిచినాడు. ఇది దైవికమైన స్వభావం. నా అన్న సంగతి ఏం చూసుకోవట్లేదు ఆయన. ఇంకా ఎంతసేపు ఉన్నా ఇచ్చే విషయంలోనే ఉన్నాడు. అందుకే కదా దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నువ్వు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం. నువ్వు ఎంత ఇస్తున్నావు, అది దైవికమైన స్వభావం. ఎంత పుచ్చుకుంటున్నావు, మానవ రీతి ఇంకా ఆడనే పడి ఉన్నావు అని అర్థం. ఇచ్చేదేం లేదండి. నేను కొంతమంది అయితే చెప్పడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ అంటే దేవుడి పని చేసే పిల్లలుగా ఉంటాం కనుక తీసుకోవడమే అలవాటు అయిపోయి ఉంటుంది. ఇంకా వీళ్ళతో కంపేర్ చేసే పౌలు ఎంతటి వాడు? అసలు పౌలే చెప్తున్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం అంటాడు. నేను తండ్రిని నేను ఇవ్వాలని మీకు అంటాడు. అర్థమైందా? అట్లాగ ఓన్లీ పుచ్చుకోవడమే అనే వాళ్ళలో అంత దిగజారిపోతూనే ఉంటారు. వాళ్ళకి అది గుర్తు కూడా ఉండదు అసలు. ఇది నా హక్కు అంటాం, కానీ నీకు కలిగిన వాటిలో కూడా నువ్వు ఇవ్వాలనేది ఆ గ్రహింపు నీకు ఉండాలి. యేసుప్రభు ఎంతటి ప్రధాన యాజకుడు, ఆయన పుచ్చుకుంటున్నాడా, ఇస్తున్నాడా? ప్రాణమే ఇచ్చేస్తున్నాడు. ఇది దైవికమైన స్వభావం. ఫస్ట్లో మనలో మొదట్లో లేదమ్మా ఇదే. కానీ ఈ యొక్క స్వభావంలోనికి మనము రావాలని దేవుడు చెప్తున్నాడు. ఏ వాగ్దానమైనా ఒక వాగ్దానం మనం తీసుకుంటాం. ఏ వాగ్దానం తీసుకుందాం? ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్ వాగ్దానమే తీసుకుందామా? ఏమని వచ్చింది? యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం, జనములు నీ నీతిని కనుగొనును అనే మాట. జనములు నీ నీతిని కనుగొనంటే ఏ సందర్భంలో ఉండొచ్చు ఇది అనంటే, నీ నీతిని కనుగొనక వారు నిన్ను అవమానపరిచే పరిస్థితి రావచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది కదా, నా నిమిత్తము నీ మీద చెడ్డ మాటలెల్లా పలికి అన్నప్పుడు మీరు ధన్యులు అన్నట్టు. నా నిమిత్తం మీరు హింసింపబడినప్పుడు ధన్యులు అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడు, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుడు నన్ను ప్రవక్తలను హింసించదు. పోనీ ఇలాంటి పరిస్థితి గుండా మీరు వెళ్తారు అనేది స్పష్టమవుతుంది. అయితే అలాంటి పరిస్థితులు గుండా నువ్వు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళు నిన్ను నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, అబద్ధంగా చెడమాటలెలా పలుకుతున్నారు, కానీ నీలో అది లోపం లేదు. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? దుఃఖపడకూడదు, కృంగిపోకూడదు. ఇదే వాగ్దానం నువ్వు పట్టుకోయింది. నా
జనములు నీ నీతిని కనుగొంటారు అని నువ్వు చెప్పావు కదయ్యా. వారు తెలియకలా చెప్తున్నారు కనుక వారు తెలుసుకున్నట్లు చేయి ప్రభువా, నా నీతిని కనుగొనున్నట్లు చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. అంటే ఇప్పుడు దూషణకు ప్రతి దూషణ చెయ్యం, ఇక అది మానవ స్వభావం. ఈ వాగ్దానం పట్టుకొని మనం ఏం చేస్తాము అని అంటే దాన్ని బట్టి కృంగిపోము, పడిపోము, అవిశ్వాసం రాదు. ఈ వాగ్దానం పట్టుకోగానే మనకు ధైర్యం వచ్చేస్తుంది. ఓకే, నేను వెళ్తున్న మార్గం కరెక్టే, వెళ్ళిపోతాను. అలాగున వాళ్ళు అంటున్నారా, అయినా కూడా వాళ్ళే ఒక దినాన తెలుసుకుంటారు. ప్రభువా తెలియపరచు, అందుకే ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అలాగే ఏ వాగ్దానమైనా కూడా ప్రతిదీ కూడా ఈ రెండు మనం ఈ సంవత్సరంలో మనం గుర్తుంచుకొని వాగ్దానం పట్టుకొని ముందుకు సాగాలని దేవుడు కోరుతాడు. ఇప్పుడు నా వాగ్దానం నేను మీకు చెప్పలేదు కదా. వాగ్దానం నాకు ఏదొచ్చిందంటే 2 తెస్సలోనికల పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును కదా. నేనున్న పరిస్థితిలో ఆయన కరెక్ట్గా నాకు అవసరమైన వాగ్దానం దేవుడు అనుగ్రహించినాడు కదా. పైన 1వ వచనం నుంచి చదివితే అపొస్తలుడైన పౌలు తాను దేవుడి పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుంచి నేను తప్పించబడకుండా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తాడు. అలాగే చెప్పి అయినా కూడా దేవుడు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడుతాడని చెప్తాడు. అంటే అంటే పరిస్థితులు దుష్టులు చుట్టూ ఉన్నారు, కానీ దేవుడు నమ్మదగిన వాడు కనుక దుష్టత్వం నుంచి ఆయన తప్పిస్తాడు, ఆయన కాపాడు. కాబట్టి మనం ఆవేశపడి తొందరపడి మామూలుగా ఏమవుతుంది, మనకేమైనా శ్రమలు వచ్చినాయా, ఇట్లా ఇప్పుడు చూడండి ఇక్కడ మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపడంటే చేతిలో వెళ్తామన్న భయం ఎవరు పుట్టిస్తారు? సాతాను పుట్టిస్తాడు. అవి సర్వసాధారణం, చుట్టూ పరిస్థితులు అలా కనబడుతున్నాయి. మనకేం వచ్చింది బాబు, మన ఇంటికి మనం పోయి చక్కగా కూర్చోవచ్చు కదా, మనకేం వచ్చింది ఈ శ్రమ, మనం ఇక్కడ వారం కాదు కదా అనుకునే స్వభావం మానవ స్వభావమే. సాతాను క్రియేట్ చేస్తాడు కూడా, అందరి ద్వారా కూడా చెప్పిస్తాడు కూడా. కానీ మనం ఏం పట్టుకోవాలా? వాగ్దానం పట్టుకోవాలా. దేవుడు నమ్మదగిన వాడు, పరిస్థితులు ఏమైనా కానీ దుష్టుల నుంచి ఆయనే తప్పించుకుంటాడు. అప్పుడు ఈ వాగ్దానం ద్వారా ఏమవ్వాలి? ముందుకు సాగిపోవాలి, వెనక్కి తగ్గకూడదు, అవిశ్వాసం తెచ్చుకోకూడదు, చుట్టూ ఉన్న భయాలను బట్టి నేను భయపడకూడదు. అలాగ అంటే ఇంక ఏదైనా కానీ ప్రతి పరిస్థితుల్లోనూ మనము ప్రతి వాగ్దానంలోనూ ఇలాగును మనం చూసుకొని దైవికమైన స్వభావాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంకొక వాగ్దానం చూసుకుందాము. యోబు గ్రంథము 22వ అధ్యాయము. ఈ గ్రూప్గా న్యూ గ్రూప్ అనుకుంటా వచ్చింది ఇది. యోబు గ్రంథము 22వ అధ్యాయం 25వ వచనం చదువుతాను. 26 చదువుతాను. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదువు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. అప్పుడు సర్వశక్తి యందు నీవు ఆనందించే. ఇప్పుడు ఈ వాగ్దానం ఏదో వాళ్ళ కోసం చెప్తున్నాను కానే కాదు, మన కోసం, నీ కోసం చెప్తాను. ఒకవేళ నీకే వచ్చింది వాగ్దానం, నువ్వు యెహోవా యందు ఆనందించేదో అంటే ఏమైపోతాం? అమ్మయ్యా ఇంకా ఆనందించేస్తానే అని అనుకుంటున్నాం. కానీ దానికి ముందు ఏమేమి ఉన్నాయి? అప్పుడు అంటున్నాను, ఎప్పుడు. నిజంగా చాలా ఉన్నతమైందమ్మా, ఉత్తమమైంది మనము యెహోవా యందు ఆనందించడం. అది ఇంకా అది హైయెస్ట్, అది రీచ్ అయిపోయినట్టు. దానికంటే హైయెస్ట్ ఇంకా లేదు. ప్రభువుతో ఆనందం కంటే ఇంకా దాన్ని మించిన ఆనందం ఎక్కడ లేదు. అలాగ ప్రభుతో మనం ఆనందించాలి అని అంటే ఆయన కంటే అధికంగా మరి దేని యందు కూడా మనం ఆనందించాం. అనేక సార్లు మన వ్యక్తిగతంగా మన వస్తువులను బట్టో, మన అధికారం బట్టో, అందమును బట్టో,
మన హోదాను బట్టి, మన స్టేటస్ని బట్టి, మందిరంలో కానీ, బంధువుల్లో కానీ, ఎక్కడ బయట కానీ, ఉద్యోగంలో కానీ, ఇది దేన్నో బట్టి అది ఏదన్నా హయ్యెస్ట్ వచ్చిందనుకోండమ్మా, ఏమైపోతుంది? ఆనందించేస్తాం. ఇంకా మన పిల్లల గురించి చెప్పలేము. ఇంకా వాళ్ళు ఏదైనా ఉన్నత స్థానంకి వెళ్ళినారా, ఏదైనా సాధించినారా, ఏదైనా మార్క్స్ ఎక్కువ వచ్చినాయా, ఏదైనా మంచి ఉద్యోగం వచ్చిందా, మంచిగా పెళ్ళి జరిగిందా, ఇంకేదైనా ఆత్మీయంగా కూడా వెళ్ళినారా, మనము ఆనందిస్తాం, మంచిదే. కానీ ఆ ఆనందము యెహోవా యందు ఆనందించుట కంటే అధికంగా ఉండకూడదు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. ఆనందించవచ్చు కానీ ఆనందములో ప్రభువుకి దూరం అవ్వకూడదు. చాలా నిబ్బరంగా ఉండాలి. ఎందుకంటే ఇంకా నా కొడుకు ఎంత మంచోడంటే, ఎంత ఉత్తముడంటే, ఇంత ఉద్యోగం తెచ్చుకున్నాడు, ఎన్ని మార్కులు తెచ్చేసుకున్నాడు, ఎంత మంచి కాలేజ్ వచ్చేసింది, ఇంకా ఎంతో అని అనుకుంటా ఉంటాం. అంటే దేవుని పక్కన పెట్టి మన ఆనందం అంతా అందులో మునిగి తేలుతూ ఉంటాం. చాలా డేంజర్ అమ్మా అది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. దేన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు, అదే వ్యక్తి నేను దుఃఖపెట్టేవాడుగా అయిపోతాడు. అంటే అది స్థిరము కాదు, శాశ్వతము కాదు. ఆ ప్రేమ కానీ, వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, పలానా నా కొడుకు ఇంత తెచ్చినాడు, ఇంత ఇచ్చినాడు, లేకపోతే ఇంత దాచినాడు, ఇంత ప్రేమిస్తున్నాడు. కొడుకు అని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్నిసార్లు భర్త, కొన్నిసార్లు చెల్లెలు, అత్త, మామ, తల్లిదండ్రి, ఏదో ఒకటి. కాబట్టి వీటన్నిటి విషయంలో కూడా ఏది కూడా నిలకడైంది కాదు. నేను చెప్పేది కాదు, బైబిల్ గ్రంథమే చెప్తాను. నరులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంతే. ఆ మేలైన దాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం. అలాంటి సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఉప్పొంగిపోకూడదు. నిజంగా చాలా ఎక్కువగా ప్రేమ చూపేటువంటి సందర్భాలు మన జీవితంలో వస్తాయి. వచ్చినప్పుడు ఉబ్బిపోవద్దమ్మా, దేవుడే చెప్తున్నాడు కదా. కాబట్టి నిబ్బరంగా ఉండు. అలాగని కోప్పడద్దు, నిబ్బరంగా. ఓకే ఓకే అంతే. అయితే నీ ఆనందం దేవుని వలన అయితే ఎంత బాగుంటుంది. ఎల్లప్పుడూ దాని ఏదో స్థిరంగా ఉంటే ఎంత బాగుంటుంది. అయితే అలాగ ఉండాలి అని అంటే కొన్ని విడిచిపెట్టాలని చెప్తాడు. ఇంకా చాలా ఉంటాయి. ఇందులో పైకి వెళ్ళి చదివితే అయితే 24, 25 మాత్రం చదువుతాను. మంటిలోని బంగారంను, ఏటి రాళ్ళలో ఓఫీరు సువర్ణమును పారవేయము, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అసలు ఎంత మంచిగా ఉంది కదా ఈ మాట. అంటే నీకున్న సువర్ణం అంటే మనం శ్రేష్టమైనదిగా తీసుకుంటాం కదా. ఇంకా ఈ బంగారము, ఓఫీరు సువర్ణము ఇంకా శ్రేష్టమైనవి. ఇంకా ఏటి రాళ్ళు ఇవన్నీ నాకు అంత అనుభవం లేదు వీటి గురించి చెప్పడానికి. కొంచెం మనం అర్థం చేసుకోగలిగితే పారవేయము అనేది అర్థం చేసుకుంటే వాటి మీద నువ్వు దృష్టి ఉంచొద్దు. ఏది ఇహలోకంలో నీకు ఉన్నతమైన అమూల్యమైనది అనుకుంటావో దాన్ని నువ్వు పారవేస్తే అప్పుడు నీకు ఆ సర్వశక్తుడు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను. చూసావు? అంటే నీ దృష్టి ఎంతసేపు ఉన్నా ఈ భూ సంబంధమైన వాటి మీద నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఆ యొక్క అపరంజిని గుర్తించలే. ఆ ప్రభు యొక్క ఆ యొక్క ఆనందాన్ని, ఆ మాధుర్యాన్ని గుర్తించు. దీన్ని విడిస్తేనే, దీన్ని పారవేస్తేనే ఆ మాధుర్యంతో నీకు తెలుస్తుంది. అప్పుడు ఆయన అపరంజిగా ఉంటాడు, ప్రశస్తమైన వెండిగా ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో ఏది నీకు ప్రశస్తమైంది అనుకుంటున్నావు అది దేవుని కంటే ఎక్కువ కాదు. అది అల్పమైందమ్మా, అల్పమైంది. అసలు నా జీవితంలో చూపిస్తున్న సంగతులు నేను ఒకసారి చెప్తా వచ్చినాను కదా. నిడదవల్లో ఫారినర్స్ ఉన్నారు. వాళ్ళు చదివిన బైబిల్స్, వాళ్ళు అదే బైబిల్ స్టాండ్ పెట్టుకుంటారు కదా, వాళ్ళు చెక్కినవి వాటి అవన్నీ అట్లానే ఉన్నాయి, ఎవరు వాడట్లేదు.
ఒకదిన నన్ను అక్కడికే ప్రేయర్ పెట్టుకుందామని చెప్పాను. అమ్మ వాళ్ళు అందరూ అక్కడే ప్రేయర్ స్టార్ట్ చేసి, అంటే అది ఏమంటే స్టాఫ్ ప్రేయర్. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు చెప్పాలని ప్రేయర్ ఎప్పుడు వచ్చింది. దాదాపు 7 days అట్లా వెళ్ళగలిగాను. ఆ టైంలో అవి వాడుతూ ఉంటే ఎంత సంతోషం వచ్చిందో నాకైతే, ఎంత హ్యాపీ అయిపోయిందో. ఒకప్పుడు ఈ పరిచర్య కొరకు కన్నీరు కార్చిన వారు ఇక్కడే వచ్చి ప్రార్థన చేసి ఈ వస్తువులే ఉపయోగించిన, అయ్యా నేను కూడా వీటిని ఉపయోగిస్తున్నాను, ఎంత గొప్ప ధన్యత ఇచ్చినావు ప్రభా అని నేను సంతోషపడుతున్నాను. నిజమే కదా, నువ్వైనా నేను అందరూ అది సంతోషపడతాను. ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఏంది వాటి గురించి సంతోషపడతావు? వాళ్ళు మనవులు కాదా? నీ సంతోషం వాటి అందా? ఎక్కువ స్టెప్పు, నీ సంతోషం అక్కడి వరకే ఆపకు. ఇలాంటివెన్నో నీ యొక్క జీవితంలో దొర్లిపోవాలి. నీ సంతోషం ఇక్కడి వరకే కాదు. ఉన్నతమైన దేవుడు, ఆయనతో నువ్వు ఆనందిస్తున్నావు, ఆయనతో నువ్వు ఉండబోతున్నావు. ఈ భూ సంబంధమైనవి కనిపిస్తున్నవి, అదృష్టమైనవి, అనిత్యాలు ఇవి ఒక దినాన్ని నువ్వు విడిచిపెట్టేస్తావు. ఇవన్నీ కాలి బూడిదైపోతాయి. ఆ మనుషులే లేరు. ఆ మనుషులు వస్తువులు పట్టుకుని నిన్ను పూజ చేస్తావా? ఆనాడున్న దేవుడు ఈనాడున్నాడు. ఆ దేవుడే కార్యాలు చేస్తున్నాడు. ఆ దేవుని మనం పట్టుకోవాల్సిందే. చాలాసార్లు ఇలాంటి పూజలు చేసుకుంటాం. పలానా గొప్ప సేవకుడు అండి, గొప్ప బోధకుడు అండి, వాళ్ళతో సెకండ్ తీసుకున్నాను, వాళ్ళతో బాప్టిజం తీసుకున్నాను, వాళ్ళతో ప్రార్థన చేయించుకున్నాను. అవన్నీ తప్పనట్లేదు, అవన్నీ ఓకే. కానీ అది కాదు హైయెస్ట్, అది కాదు ఉన్నతమైన ఆనందం. ఆ దినాన ప్రభు నన్ను అభిషేకించినాడు, ఆ దినాన నన్ను దర్శించినాడు, ఆ దినాన నన్ను రక్షించినాడు. ఫలానా వ్యక్తిని ఉపయోగించుకున్నాడు. ఈ వ్యక్తి కాకపోతే ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తిని జీవితకాలం ఉపయోగపడతాడా? సందర్భాన్ని బట్టి ఇంకొక వ్యక్తిని, సందర్భాన్ని బట్టి ఇంకొక వ్యక్తిని దేవుడు ఉపయోగిస్తాడు. కానీ వీటన్నిటి వెనకాల ఉన్న దేవుడు ముఖ్యం. ఆయన ఎందుకు ఆనందించకుండా ఈ సంగతులు ఏంటి? కాబట్టి తేలిగ్గా తీసుకో, అప్పుడే ఆ సువర్ణాన్ని నువ్వు చూడగలవు. ఇవన్నీ నువ్వు తేలిగ్గా తీసుకుంటుంటే ఆయన్ని చూడగలవు. నేను అందుకే చెప్తాను, వ్యూల వద్దు. మొదట్లో ఆల్మేటి పెట్టినప్పుడు ప్రతి వారు అదే చెప్పేవారు. ఎన్నోసార్లు చెప్పి చూసినాను. తర్వాత వెనకాల ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చిన, అయ్యో నేను కనపడాలని, నేను ఎక్కువ కావాలని కాదయ్యా ఈ పని మొదలుపెట్టి. నీ శక్తిని ఎరగాల, నీ అందు ప్రజలు ఆనందించాలా, దుఃఖపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలుగా ఉండటం వల్ల ఎల్లప్పుడూ సంతోషానికి మనకిచ్చిన అది గుర్తించాలా. ఇది నా వైపు తిరగనియొద్దు, సహాయం చేయని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఎంతో కార్యాలు చేస్తూ వచ్చిన. అనేక సార్లు నేను కూడా నా యొక్క మహిమను కోరుకున్న దాన్ని సాతాను అప్పుడప్పుడు మోసగిస్తాడు కదా, అట్లా మోసగి తర్వాత దేవుడు మళ్ళా నన్ను జ్ఞాపకం చేసి సరిచేసి మళ్ళీ సరిచేస్తూ వచ్చిన. టోటల్ గురి ఏంటంటే ప్రభు మహిమపరచ. ఈ వ్యూలో కాకపోతే ఇట్లాంటి వాళ్ళు బోళ్ళంత మంది వస్తారు. కానీ ఇలాంటి వారిని ఉపయోగించుకుంటున్న వాడు ముఖ్యమైన వాడు. నేను బాగా చెప్తాను, నా మీద దృష్టి ఉంచిన వారు దేవుని కంటే ఎక్కువ నా మీద మీరు ఆత్మీయంగా ఎదగలేరు. 100% చెప్తా. నన్ను తేలిక తీసుకో, నేను ఆయన చేత ఉపయోగించబడే ఒక చిన్న పాత్ర అంతే. నీ లైఫ్లో నేను కొంచెమే, కానీ నీ లైఫ్ అంతా ఆయనే. ఎప్పుడు ఆయనను ఉన్నతంగా నువ్వు చూసుకుంటావో, ఆయనకి మొదటి స్థానం ఇస్తావో, ఆయన నాకు వచ్చే సహాయాలన్నీ ఆయన ఫలానా వాళ్ళ ద్వారా నాకు చేస్తున్నాడు అని నువ్వు ఆయన హెచ్చిస్తావో, నీ యొక్క ఆరాధనలో కానీ వ్యక్తిగతంగా కానీ ఇతరుల ముందు కానీ ఆయన్ని ప్రకటించి ఆయన్ని హైయెస్ట్ చేస్తావో, అప్పుడు నువ్వు
ఆత్మీయంగా హైయెస్ట్ వెళ్ళిపోతూనే ఉంటావు. నీ కార్యాలు కూడా హైయెస్ట్గా జరుగుతూనే ఉంటాయి. మనుషుల మీద ఆధారపడినంత వరకు అది ఒక్క లిమిట్ అంతే. ఎంతమంది చూడలేదమ్మా పాత నిబంధనలు కొత్త నిబంధనలు భక్తులు అన్న పెద్ద భక్తులే, కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉండనే ఉంది. కానీ అందుకే అంటాడు యేసు ప్రభు గురించి, మోషే కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, యోనా కంటే గొప్పవాడు, నోవా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనకు సాటి ఎవరు లేరు. అంటే ఆ గొప్పవాని మీద మన గురి, ఆ గొప్పవాని అందే మనం ఆనందించాలి. ఇహలోక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టాలి. ఇప్పుడు చూడండి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వాగ్దానం నుంచి వచ్చింది కదా. కాబట్టి అట్లాగా దాంట్లో నుంచి అమూల్యమైన సత్యాలను బయటికి తీ. ఒక వాగ్దానం అంటే అది ఒక నిధి. అనేక సంగతులు దాంట్లో ఇమర్చబడినాయి. నీ వెళ్తున్న ప్రతి మార్గంలో కూడా దాంట్లో నుంచి నీకు జవాబు వినపడుతుంది. దాంట్లో నుంచి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా బయటికి రాగలవు. కరెక్ట్గా దాన్ని ఆలోచించు, అధ్యాయం అంతా చదువు. నీకు అనేక సంగతులు దేవుడు బోధించేవాడుగా ఉంటాడు. అట్లాగా మన వాగ్దానములు అమూల్యమైనవేమా, ఉన్నతమైనవి, అత్యధికమైనవి. వాటిని మనం ఆధారం చేసుకొని దైవికమైన స్వభావంలోనికి మనం రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే ఈ మాటలు మన ముందుకు తీసుకుని వచ్చినాడు. ఈ మాటల ద్వారా మనం సరి చేసుకుందాం. ఎక్కడెక్కడ మనం తప్పిపోయినామో దేవుని కూడా అడుగుదాం. ఎక్కువ ఒప్పంగొద్దు, ఫలానా వాగ్దానం వచ్చింది ఏమో అయిపోతానని. సంతోషించు, నిబ్బరంగుండు. నేను దైవికమైన స్వభావంలోనికి రావడం కొరకే దేవుడు నాకు ఇది ఇచ్చినాడు కనుక నేను ఎట్లాగో దీన్ని తీసుకొని, దీన్ని ఆధారం చేసుకొని భ్రష్టత్వం నుంచి తప్పించుకోవాలి. అదే ఆలోచించు. భ్రష్టత్వం నుంచి తప్పించబడుతున్నావు అంటే దైవిక స్వభావం వచ్చేసినట్టే లెక్క. అది గురి. ఆ తర్వాత ఖచ్చితంగా నీ వాగ్దానం అదంతకదే నెరవేర్చబడు. నువ్వు మారంది వాగ్దానం నెరవేర్చబడదు, బడదు. ఆ వాగ్దానం నెరవేర్చబడిన తర్వాత నీ వైపు చూసుకో, ఎంతో మారిపోయి ఉంటావు తెలుసా. ఆ దైవికం అంటే మునుపున్న ఆ స్వభావానికి ఈ స్వభావానికి ఎంతో మార్పు దేవుడు తీసుకొని వచ్చి ఉంటాడు. కాబట్టి ఆ రకంగా మనం చాలా సునాయాసంగా ఈజీగా వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు కోరినట్లుగా అదైవికమైన స్వభావంలోనికి మనం వస్తాం. ఇది ఒక ఛాలెంజ్గా మనం తీసుకుందాం. శత్రువు ఏమాత్రం గెలుపొందడానికి వీల్లేదు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచొద్దు. ఆ స్వభావం కాదు మనకుండే దైవికమైన స్వభావం. భూ సంబంధమైన అక్కర్లు కూడా తీరుస్తాడు. ఎప్పుడు నువ్వు ఈ స్వభావంలోనికి వస్తూ ఉండగా ఆయన పని ఆయన చేసుకుంటాడు. అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. ఆ రీతిగా మనందరికీ దేవుడు సహాయం చేస్తాడు. ఆ రీతిగా మనం అందరం కూడా ఆయన కోరినట్లుగా వాగ్దానాలు స్వతంత్రించుకున్నట్లు, ఆయన కోరినట్లుగా ఆయన స్వభావంలోనికి మనం మార్పు పొందినట్లు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలోక తండ్రి, సజీవ లెక్కను స్తుతించదని, సజీవ లెక్కలో నూతన సంవత్సరంలో ప్రభా జనవరి 4వ తారీఖు ఈ రోజు ఈ సమయాన్ని కూడా మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నాయన, అంత గొప్ప దేవుడు ప్రభా. మరణం నుండి ప్రాణం కన్నీటి విడకుండా జారి పడకుండా పాదం తప్పించి క్రీస్తునే బండమే స్థిరపరిచి నాకు ఇచ్చిన గొప్ప రక్షణకి ఆరాధించి పూజిస్తున్నాను అయ్యా. చిత్తంలో మీతో ఉంటాను. శుభపదిని వీక్షించినందుకు స్తోత్రం. ఇంతవరకు కాచి కాపాడి గ్రూప్ పక్షంగా ప్రతి గ్రూపు అయ్యా డివిజన్స్ అన్నిటిలో కూడా సంపూర్ణంగా కుటుంబాల్లో మీరు చేస్తూ వచ్చిన సమస్త మేలు కార్యాలకు అన్నిటికీ కృతజ్ఞత ఆరాధన చెల్లిస్తున్నాం. ఇటు కృపకు అల్పులం అయోగ్యులం అయినా మీ కృప ద్వారా చేసిన కార్యాలన్నిటికీ స్తోత్రాలు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చి కొన్ని పొందుకోలేదు ప్రభా. మరి ఎందుకు పొందుకోలేదో కూడా మీరు వివరిస్తా వచ్చారు ప్రభా. మరి ఆ దైవ స్వభావంలో ఇంకా సంపూర్ణం కాలేదని
ప్రభా, నా మట్టుకు నేను కూడా ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభా తండ్రి. సంపూర్ణంగా దైవ స్వభావంలోకి రాగలటకు సహాయం చేయండి. నిజముగా ఎంత అమూల్యమైన వాక్యము, ఎంత పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభా, మీరిచ్చిన వాక్యము, జీవం గల సజీవమైన వాక్యము ప్రభా తండ్రి. ఎంత గొప్ప వాక్యాన్ని ఇచ్చారు ప్రభు. ఈ వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నామని ఆరాధిస్తూ ఈ యొక్క వాగ్దానము పట్టుకుని అయ్యా అయ్యా ఈ సంవత్సరమే కాదు కానీ మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ పట్టుకుని జీవిత కాలం అంతా కూడా ఎంత ఆయుష్ ఉందో అంతకాలము కూడా లోకమున్న భ్రష్టత్వం తప్పిపడి సంపూర్ణంగా దైవ స్వభావంలో పాలివారు మగునట్లు సహాయం చేస్తుందండి. మాకు అందరికీ దినదినము మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము అయ్యా, మేము మా కుటుంబాలు, ఈ గ్రూపులు, పరిశుద్ధులందరూ కూడా ఆ విధంగా ప్రభా వాక్యముతో వాగ్దానంతో నింపుకుంటూ హృదయాన్ని ఈ లోక సంబంధమైన వాటి నుంచి ఆయన సంపూర్ణంగా దూరపరచబడుతూ నీ స్వరూపంలోకి మార్చబడుతూ ఉండడానికి మాకు సహాయం చేయి. మిమ్మల్ని సంతోషపెట్టే విడలుగా అయ్యా, మిమ్మల్ని ఎలా సంతోషపెట్టాలి, మిమ్మల్ని ఎలా ఆనందపరచాలి అని అయ్యా వెతికేవారుగా మరియ ఉత్తమమైనది ఎంచుకున్నది. ఆమె యొద్ద నుండి తీసివేయబడింది. అలా మీ సన్నిధి కొరకు ఆశ ఆకలితో మేమందరం ఉన్నట్లు సహాయం చేస్తారమ్మని. అలాగే ప్రభా నీ ఎందు ఆనందించట నిజంగా ఎంత గొప్ప నిజం ప్రభు. నీలో ఉన్న ఆనందం లోకంలో ఎక్కడ లేదు తండ్రి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశించి ఎల్లప్పుడూ ప్రభా ఒకసారి కాదు జీవితకాలం అంతా అదే ఆనందం, అదే శ్రేష్టమైనది ఎంచుకుని అయ్యా మీరు కోరిన స్వరూపంలోకి రాగలటకు నీకు ఇష్టమైన బిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అట్టి సంపూర్ణ స్వరూపంలోకి రాగలటకు మీరు ఇచ్చిన వాగ్దానం, జనములు నీ నీతిని కనుగొను ప్రభా. నీకు ఇష్టమైన వారుగా నీ అందు విశ్వాసం ఉంచి అంతకంతకు నీతిమంతులు రక్షణ ఇచ్చి విశ్వాసం ఇచ్చి నీతిమంతులుగా తీర్చాయా. అయితే ఆ నీతిని ఇతరులు కనుగొనలాగా మేమందరం కూడా మా స్వభావం ఎల్లవేళలో కూడా అన్ని పరిస్థితులు అన్ని చోట్ల కూడా నీకు మహిమ తెచ్చేవారుగా నన్ను, మమ్మల్ని, మా కుటుంబ గ్రూప్ని, సకల పరిశుద్ధిని సిద్ధపరచమని అయా ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి స్థుతులు అర్పిస్తూ, గొప్ప దేవుడు, నమ్మదగిన వాడు, ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నాకు అలాగూ చేయనని నీ రూపంలో మీరు కోరిన స్వరూపంలో మేము రాగటకు మాకు ఇచ్చిన వాగ్దానాలు ద్వారా సంపూర్ణంగా ఆ రూపంలోకి మేము సంపూర్ణంగా మీరే చెక్కి మరల్చి మీకు మహిమార్థంగా జీవించమని, సమస్తం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీ నామాన్ని హెచ్చించి పూజించిన నేను తగ్గించుకుంటూ కృతజ్ఞతన్న శ్రేష్ఠ పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి నేను వేడుకుంటున్నాను.